ఒక బేసిక్ క్వశ్చన్, ఎందుకంటే జనాభా కాలక్రమేణా పెరుగుతా పోతుంది తప్ప తగ్గదు అనే విషయం. సో వాళ్ళు కులగణన చేసినామని చెప్పుకునే సందర్భంలో ఏం జరిగింది అనేది కూడా మనం చూసినాం. అదే ఇప్పుడు నేనేమంటున్నాను, సమగ్ర కుటుంబ సర్వే జరిగిన నాడేమో 51% ఉన్నామని చెప్పారు. ఇవాళ వీళ్ళు 56 అన్నారు. ఏంది అది? ఎట్లా 56 అంటే ఒక 2014 నుండి 24 వరకు కేవలం ఒక 4-5% పెరుగుతారా బీసీలు? అందులో మళ్ళా ముస్లిమేతర బీసీలని, బీసీలని, ఈ కొత్త పదాలు ఇవన్నీ కూడాను. ముస్లింలు అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు కాదు కదా, ఇవి బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు కదా. కాబట్టి దీన్ని ఏ కోణంలో చూసుకోవాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు చేసేటటువంటి ప్రయత్నం చిత్తశుద్ధిగా చేశారా లేదా అనేటువంటి చాలా ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మీరు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు పద్ధతులు ఏదో పాటించాలి కదా. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అన్ని విషయాలను గమనించాలి కదా. అది గమనించకుండా, ఆ పద్ధతిలో పోకుండా మీరు శాసనసభను, శాసన మండలిని తప్పుదో పట్టిస్తారు, దేశాన్ని మిస్లీడ్ చేస్తారు. మీరు చేసేదంతా తప్పు చేసుకుంటూ మేమే ఆదర్శం దేశానికి అని చెప్పుకుంటారు. దాన్ని ఎవరు నమ్ముతారు చెప్పండి స్వేచ్ఛ గారు? ఆ పద్ధతి పోవడం మంచిది కాదు కదా. అంతేకాకుండా ఇవాళ సర్వే మీరు ప్రణాళికా విభాగం ద్వారా చేసిండ్రు. ప్రణాళికా విభాగం ద్వారా చేయడం తప్పు అని చాలాసార్లు చెప్పినప్పటికీ మీరు ప్రణాళికా విభాగం ద్వారా చేశారు. సరే, చేసిన తర్వాత అన్ని పద్ధతుల్లో దాని అయితే విశ్లేషణ చేయాలి కదా. వెనుకబాటుతనాన్ని విశ్లేషణ చేయడానికి కావాల్సినటువంటి నిపుణుల కమిషన్ వేయాలి కదా. అందుకోసం కనీసం అప్పుడైనా ఒక స్వతంత్ర కమిషన్ వేయమంటే ముందు మల్లుబట్టి విక్రమార్క గారి పేరిట GOMS నెంబర్ 2 14/2/2025 ఈ కమిటీ వేసినామని చెప్పారు. దీంట్లో మల్లుబట్టి విక్రమార్క గారు చైర్మన్గా, కంచె ఐలయ్య గారు మిగతా వాళ్ళంతా అన్నారు. దీని తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఏం చెప్పారంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సర్వే మీద అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ వేసామన్నారు. ఆ కమిషన్ ఎప్పుడు వేసిండ్రు, దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి, సర్వే మీద అధ్యయనం కొనసాగుతుందా లేదా, ఆ కమిటీకి చైర్మన్గా వేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారిని వేసిండ్రు. ఆ విషయం మేము అసలు ఆ కమిటీ లేదని ఇంతకాలం అనుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో పాత్రికేయులతో చిట్ చాట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు సర్వే మీద అధ్యయనం జరుగుతున్నది, సుదర్శన్ రెడ్డి గారి కమిటీ చేస్తున్నదని చెప్పారు. కాబట్టి మల్లుబట్టి విక్రమార్క గారి కమిటీ ఎక్కడ పోయింది, సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏం అధ్యయనం చేస్తున్నది, వెనుకబాటుతనాన్ని ఎట్లా నిర్ధారించాలని ప్రయత్నం చేస్తున్నారు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి. కాబట్టి మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు. ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% దాటడానికి ఇబ్బంది ఉంటే ఉండవచ్చు, క్యాప్ ఉంటే ఉండవచ్చు.